अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज ज़िले के रामायणपेट से ताल्लुक़ रखने वाली ख़बर पर एक नज़र। जोगुलांबा गढ़वाल ज़िले के दरूर मंडल के रेवलापल्ली ग्राम पंचायत में अम्बेडकर के मुजस्समे को नुकसान पहुँचाए जाने के मामले को लेकर आज ज़िले मेदक के रामायणपेट में अवामी तंजीमों के ज़ेर एहतमाम एहतजाज किया गया और इस मौके पर डॉक्टर BR अम्बेडकर के मुजस्समे को दूध से धोया गया और उनके पोर्ट्रेट पर फूल माला डालते हुए उन्हें खिराज अक़ीदत पेश किया गया। इस मौके पर अवामी तंजीमों के ज़िम्मेदारों ने बात करते हुए कहा कि जिन लोगों ने अम्बेडकर के मुजस्समे को नुकसान पहुँचाया है फिलफौर उन्हें गिरफ़्तार किया जाए और साथ ही साथ खातियों के साथ शामिल दीगर अफराद को भी जिन्होंने इस मुजस्समे को नुकसान पहुँचाने की कोशिश की है उन्हें भी फिलफौर गिरफ़्तार किया जाए। यहाँ इस बात का तज़किरा ज़रूरी होगा कि गढ़वाल ज़िले के दरूर मंडल के रेवलापल्ली ग्राम पंचायत में हुए अम्बेडकर के मुजस्समे को नुकसान पहुंचाने के मामले को लेकर पुलिस का कहना है कि खाती को गिरफ्तार किया जा चुका है। ताहम आज रामायणपेट में हुए इस एहतजाज में एहतजाजियों ने इस बात का पुरजोर मुतालबा किया कि फिलफौर खातियों को गिरफ्तार किया जाए और उन पर कड़ी से कड़ी कार्रवाई की जाए। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम ख़बरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले జిల్లాలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండంగులను వెంటనే అరెస్టు చేయాలని మెదక్ జిల్లా రామాయంపేట ప్రజా సంఘాల తరపున మేము ఇక్కడ నిరసన చేయడం అనేది జరుగుతుంది। వెంటనే వాడు నిందితుడైతే ఎవరైతుండో వాళ్ళ వెనక ఒక్కడే లేడు, పిచ్చోడు కాదు, చాలా తెలివిపరుడు వెనక మరి వెనకాల శక్తులు ఉన్నారు, వాళ్ళను అరెస్టు చేయాలని చెప్పి పోలీసులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాము। వెంటనే వాళ్ళను ఎక్కడైతే విచారణ చేయకుండా పైన చేస్తే మాత్రము పోలీసుల మీదనే మరి పోలీస్ వ్యవస్థ మీద చేయవలసి వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము। వెంటనే ఈరోజు మాకు వెనుక ఎవరైతున్నారో వాళ్ళను విచారణ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం పోలీసుకు అధికారులను డిమాండ్ చేస్తుంది। దరూర్ మండలంలో రేవులపల్లి గ్రామంలో దాదాపు నిన్న 1 గంట సమయంలో ఒక మతిస్థిమితం లేని వ్యక్తి అని పోలీసులు మాట్లాడుతున్నారు, కానీ మతిస్థిమితం లేని వ్యక్తి కాదు అతను। ఫోటో చూస్తే అతను కుల సంఘాలలో పనిచేసినట్టు కూడా కనబడుతుంది। అతను మూర్ఖంగా రాయితోని అంబేద్కర్ గారి తలను పగలగొట్టడం జరిగింది। ఆ పగలగొట్టిన రికార్డు కూడా ప్రజలందరూ ఛానళ్ళలో చూడడం జరిగింది। అతను ఈరోజు పోలీసులు ఏమంటారు అంటే అతన్ని మేము శిక్షిస్తున్నామనే కోణంలో అరెస్టు చేసినామని చెప్తున్నారు। అరెస్ట్ కాదు, అతని వెనుక ఎవరైతే నడిపిస్తున్నారో ఇలాంటి సంఘటనలకు పురికొల్పుతున్న వాళ్ళు ఎవరు, వాళ్ళను తీసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి మూర్ఖులు ఇటువంటి సంఘటనలు చేయకుండా అవుతారు। పోలీసు వ్యవస్థకు ప్రత్యేకంగా మేము కోరేది ఒకటే, ఈ సంఘటనలు జరిగినప్పుడు వీళ్ళు ఎన్నుకున్న వారిపైన చర్యలు తీసుకోవడంలో పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం అవుతుంది। వీళ్ళు ఎన్నుకున్న వారిపైన నిజంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని తెలియజేస్తున్నాం। నిన్న అక్కడ జిల్లాలో ఎస్పీ గారు అంటున్నారు అరెస్టు చేసాము, SC/ST కేసు చేసాము అంటారు। SC/ST కేసు అరెస్ట్ కాదు, ఆ సంబంధించిన బాధ్యులు వాళ్ళని పురిగొల్పిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళను తీసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసి వాళ్ళని జైలుకు పంపిస్తే ఇలాంటి సంఘటనలు కావు। కాబట్టి ఇలాంటి సంఘటనలు కాకుండా ప్రతి ఒక్కరూ SC/ST BC మైనార్టీలు అందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం। ఈరోజు అంబేద్కర్ గారు ఈ దేశానికి మూల పురుషుడు, ఈ దేశానికి దిశ చూపించిన వ్యక్తి। అరే కొడుక, అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నా కొడుక, నువ్వు నిజంగా అయ్యకు కూడితే అంబేద్కర్ విగ్రహాన్ని ఎట్లా పగలగొడతావురా? ఈ దేశానికి దిశ చూసిన వ్యక్తి అంబేద్కర్ గారు అయితే నువ్వు ఎలా పగలగొడతావు? అంటే నీ అయ్యేవాడు తెలియకుండా
నువ్వు నడుస్తున్నావు కాబట్టి నీ అయ్యనెవరు మొదట నువ్వు తెలుసుకొని బతుకు. ఎవడో చెప్పిన మాటలు విని నువ్వు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకు. ఇక ముందైనా జాగ్రత్త బ్రతకడం నేర్చుకోవాలని తెలియజేస్తూ खबरदार अंबेडकर व्यतिरेकुल्लारा, खबरदार अंबेडकर व्यतिरेकुल्लारा, जय भीम, जय भीम, जय भीम, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను, శిక్షించాలి విజ్ఞానం పైన ఒకటే దుండగులను వెంటనే శిక్షించాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.